చేయండి. దివాకరన్ లేడా? దివాకరన్ రాలేదు ఇవాళ. మీనాక్షి నాయుడు కూడా రాలేదా? రారులే, వాళ్ళిద్దరూ రాలేరు. అది పొద్దు కార్యక్రమం కదా, పొద్దున్నే వాళ్ళైతే పని మీద ఆ, ఉంటారు. అందువలన సరే సరే. ప్రార్థన చేయప్ప వెంకటేశ్వర, ప్రార్థన చేయి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువే సర్వలోకానాం విసజై భవరోగిణాం ఇది సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం ఈల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురుపాదుకాం నాదు బిందు కళాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురుపాదుకాం వ్యోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం తాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీలకన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణికమధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం
పంచ పంచవృషీకదేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం జన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచిదగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం హంసచారమకండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం తప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరీవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలికి జై జై గురుదేవ్ జై గురు జై జై గురు జై గురు జై జై గురు జై గురు జై ధృవాల వద్ద జై గురు అందరికి జై గురు గురు పరంపరంకు జై ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉండి అంతా గడ్డుగట్టిన మంచు ఉండి ఆ మంచులో 6 నెలల పాటు నిద్రపోయేటటువంటి జీవరాశి 6 నెలలు మేలుకునే జీవరాశి అంత సృష్టి యొక్క వైచిత్రమే అంత ఆట కదా. ఇది ఎట్లా జరుగుతోంది అంటే సూర్యుడు మామూలుగా రోజువారీ రాత్రి పగలు ఏర్పడడానికి ఏ కారణం అంటే తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. ఒక గ్లోబ్ టేబుల్ మీద పెడితే దాన్ని తిప్పితే ఇట్లే రౌండ్గా తిరుగుతుంది. ఆ తిప్పడం వల్ల ఆ తిరగడం వల్ల ఏర్పడుతోంది రాత్రి పగలు. మరి వీళ్ళందరికీ 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అని ఎవరికి ఉంది? పూర్తి ధృవాల్లో ఉండేవాళ్ళు, ఆ పైన వాళ్ళు, ఈ కింద వాళ్ళు. వాళ్ళకి ఏమవుతోందంటే రోజు మామూలుగా ఇలాగే తిరుగుతోంది. ఇలాగే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పైన దానికి ఎండ పడుతుంది 6 నెలలు ఆ పై ధ్రువానికి. ఇదంతా కొంచెం ఊహించుకోవాలి. లేదంటే ఒక మ్యాప్ ఉండింటే ప్రత్యక్షంగా మీరు కూర్చోంటే దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమైండేది మీకు. అట్లా ఒక బాల్ ఉందనుకో, వేలాడ కట్టారు ఒక బాలు, అదేననుకోండి భూమి. దానికి కొంత దూరంలో సూర్యుడు ఉన్నాడు. ఇది తిరుగుతూ ఉంటే ఇది రాత్రికి ఇట్లా తిరిగేతలకే ఈ వైపు అంతా నీడొచ్చేసింది, ఆ వైపు ఎండ వచ్చింది. ఈ వైపు తూర్పు దేశాలన్నిటికీ ఇంకా కాసేపు పోతే ఎండ వస్తుంది. సాయంత్రానికి
ఇట్లా తిరిగితే పశ్చిమ దేశాల వైపుకు పోయి ఉంటుంది. సూర్యుడు ఏం పోయినాడు, భూమి ఇలా తిరిగింది కాబట్టి అప్పుడు సూర్యునికి అభిముఖంగా పశ్చిమ దేశాలు వస్తాయి, వాళ్ళందరికీ వెలుతురు వచ్చేస్తుంది. మరి ఈ 6 నెలలు పగలు 6 నెలలు చీకటి ఉండే వాళ్ళకి ఏంటంటే 2 ధృవాలు ఉన్నాయి, పూర్తి దక్షిణ ధ్రువం అనేది, ఉత్తర ధ్రువం అనేది. ఈ ధృవాలు 2 పైన కింద. ఆ పైన కింద ఉన్న ధృవాలకు పై ధృవానికి పడుతోంది ఇప్పుడు ఎండ, 6 నెలలు ఎండ వరుసగా దానికి. ఈ భూమి ఏం చేస్తుంది, తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ మళ్ళీ ఇలాగే భూమి చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది పూర్తిగా సూర్యునికి దూరంగా పైకి లేచినప్పుడు ఆ పై భాగానికి పడదు, మళ్ళీ ఆ పై భాగము చీకటి అయిపోతుంది. ఈ కింద భాగం ఏదైతే ఇన్నాళ్ళు చీకటి అనుభవించిందో దానికి పడుతుంది మళ్ళీ. వీళ్ళకి 6 నెలలు, ఈ కింద భాగానికి 6 నెలలు ఎండాకాలం వచ్చేసింది. ఎండబడే కాలం. ఎండాకాలం అంటే ఏమి చల్లదనం ఉంటుంది అక్కడ, పూర్తి అసలు ఏమి ఉండదు, గడ్డగట్టే ప్రాంతాలు అవి, ధ్రువం ప్రాంతాలు. కానీ సూర్యుని వెలుగు పడుతుంది 6 నెలలు కంటిన్యూగా పడుతుంది. మళ్ళీ అది తిరుగుతూ ఉంది కదా, తనకు తాను తిరిగినప్పుడేమో తన చుట్టూ తాను తిరిగితే రాత్రి పగలు ఏర్పడుతోంది. సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు సూర్యుని చుట్టూ ఇట్లా మొత్తం భూమే పైకి కిందికి తిరిగినప్పుడు ఆ పై భాగము కింద భాగము ఈ ఎండ పడకుండా ఉంది. 6 నెలలు పడుతుంది, 6 నెలలు పడదు. అది అందువల్ల ఈ ధృవాల మధ్య ఆ జీవరాశి అంతా ఏమవుతుంది, ఏం పని చేయాలి 6 నెలలు వరుసగా చీకటి ఉన్నప్పుడు? మానవులేమీ జీవించే అవకాశం లేదు, ఏ పంట పండదు, ఏ ఆహారము పండదు. కాబట్టి మానవులు జీవించే ప్రాంతాలు కావు. కేవలం అవి ఏవో కొన్ని జీవులు అయితే జీవిస్తున్నాయి. అవి జీవిస్తుంటే అవి 6 నెలలు ఊరికే ఉంటాయి. మరి ఏ ఆహారము అవసరం లేకుండా ఉంది దానికి. మరి చీకట్లో ఏమైనా దొరికితే తింటాయా లేదా తెలియదు. దక్షిణ ధ్రువం మీద అయితే మన వాళ్ళు కూడా ఒక ఇది కట్టారు. ఏది కట్టారంటే ఒక స్థావరాన్నే కట్టారు, పరిశోధనలు చేయడానికని స్థావరం కట్టారు. అక్కడికి పోయి కొన్నాళ్ళ పాటు పూర్తి గడ్డగట్టే చలి లోపల ఉష్ణ వాతావరణాన్ని తయారు చేసుకొని, కరెంట్ ఏమీ లేకపోయినప్పటికీ బ్యాటరీల ద్వారా వచ్చే వెలుగుతో అక్కడ నుండి ప్రయోజనాలు కూడా చేశారు. వేరు వేరు దేశాలు కట్టాయి అక్కడ. మన దేశం కట్టిండే పరిశోధన చేసేటువంటి దాని పేరు, ఆ ల్యాబ్ పేరు ఏం పేరంటే మైత్రి. మన వాళ్ళు కట్టిన దాని పేరు మైత్రి అని పేరు పెట్టారు దానికి. భారతీయులు కూడా కట్టారు. ఇట్లా జీవరాశి యొక్క పరిశీలన చేయడానికి కోసం, ఎట్లా వ్యవహరిస్తున్నాయని తెలుపుకునే కోసం అక్కడ కట్టారు. కట్టి పరిశోధన చేశారు కొంతకాలం. దాదాపు 1992 నుంచి జరుగుతుంది అది ఆ వ్యవహారం అక్కడ. అట్లా పరిశోధనల వల్ల తెలిసిన అంశాలే ఇవి. ధ్రువపు ప్రాంతాల్లో, ఇట్లా ఉన్న ప్రాంతాల్లో మరి ఎట్లా జీవిస్తోంది అది రాత్రింబవళ్ళు. ఇది సిగ్నల్ పోయింది కంప్యూటర్కు. పోయింది ఇది ఫైల్ కంప్యూటర్లో ఓపెన్ చేసింది. చదువుతూ ఉన్నానప్ప, ఒక్క నిమిషం ఇది ఓపెన్ అయ్యే వరకు. అవుతుందా ఏంటిది, ఏమిటి ప్రాబ్లం వచ్చింది? స్టార్ట్ చేద్దాం. చదువు వెంకటదాసు చెప్తూ ఉంటా కానీ అట్లా దాన్ని చదువు. నేను చెప్తా కావాలంటే ఇది దీంట్లో డిస్ప్లే పోయింది ఈ కంప్యూటర్లో. మా పిల్లోళ్ళు లేచి చూస్తే కానీ దాన్ని ఎలా చేయాలో తెలియదు. ఇంకో సెల్ ఉంటుంది కదా, ఆ సెల్లులోకి ఎక్కించుకొని అడ్డం పెట్టుకో, సెల్లు బాగా కనపడుతుంది. జెండాకు రాస్తా ఉంటే
సరే సరే తల ఫోన్లోకి చూద్దాం. ఫోన్లోకి ఎక్కించుకునే దాంట్లో అది పని చేయాలి కదా. ఒక 2 నిమిషాలు చదువుతా ఉండు, మళ్ళీ చూద్దాం. మరి నీ అంతలోపల నేను ఫోన్లో దాంట్లో నుంచి అవతల ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయి. చూస్తాను. ధృవాల వద్ద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉండి అంతా గడ్డ కట్టిన మంచు ఉండి ఆ మంచులో 6 నెలల పాటు నిద్రపోయేటటువంటి జీవరాశి 6 నెలలు మేలుకొనే జీవరాశి. అంతా సృష్టి యొక్క వైచిత్ర్యమంతా ఆట కదా. ఈ ఎరుకలో ఉన్నటువంటి ఆట ఇది. సూర్యస్థానం నుంచి బిందు మధ్య స్థానం నుంచి చూస్తే సూర్యస్థానం నుంచి బిందు మధ్య స్థానం నుంచి చూస్తే బిందువాకాశ పరిధి యందు భూతాకాశ పరిధి నుంచి చూశాం. బిందువాకాశ పరిధి యందు ఎక్కడి నుంచి చూసాము? భూతాకాశ పరిధి నుంచి చూసాము. మిగిలిన 4 భూతములు ఆడుతున్నట్లు కనబడతా ఉన్నాయి. కింద 4 ఏవి? వాయువు, అగ్ని, జలము, భూమి. ఇవి 4 భూతములు ఆడుతున్నట్టు కనపడతా ఉన్నాయి. వాయువు చలిస్తా ఉంది. పీడనాన్ని అనుసరించి వాయువు చలిస్తా ఉంది. మిట్ట పల్లాలను అనుసరించి నీరు చలిస్తా ఉంది. ఇది మిట్ట తగ్గు అనుసరించి నీరు చలిస్తా ఉంది. సూర్యతాపం చేత అగ్ని, ఉష్ణ ప్రభావం చేత చలిస్తా ఉంది. భూమి చలిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ చలిస్తున్నాయి? సూర్యతాపం చేత అగ్ని, ఉష్ణ ప్రభావం చేతనేమో భూమి చలిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ చలిస్తున్నాయి? భూతాకాశ పరిధిలో చలిస్తున్నాయి. భూతాకాశం వచ్చి 40 కోట్ల యోజనము కలిగి ఉంది కాబట్టి వాటి యందు ఇవి ఉండి వాటి ఆవరణంలో ఇవి ఉండి చలిస్తా ఉన్నాయి. ఇవి 4. కాబట్టి భూతాకాశ స్థితి నుంచి చూసినప్పుడు మిగిలిన 4 ఆడుతున్నట్లు కనబడతా ఉన్నాయి. భూతాకాశమేమో ఆటాడి ఆడకుండా ఉంది. భూమి చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం అనేటటువంటి పొర ఏదైతే ఉందో, అంటే ట్రోపోస్ఫియర్, మెసోస్ఫియర్, లోనోస్ఫియర్, ఇలా రకరకాల పొరలు ఉన్నాయి. వీటిలో రకరకాల పొరలు ఉన్నాయి. ఇవి కాక 4వ పొర కూడా నిన్న అన్నగారు చెప్పారు, మరి ఈరోజు మరి చెప్తారు. ఇవి కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి. ఇవి కూడా ఈ స్పేహర్స్ భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి. దీనిని ఆకాశము అని అంటున్నాం. కానీ ఆకాశము కదలదు అని మనకు తోస్తుంది. ఆకాశము కదలదు అని మనకు తోస్తా ఉంది. మిగిలినవన్నీ కదులుతూ ఉన్నాయి. ఆకాశం కదలదు అన్నాం. అవతలికి వెళ్ళి చూస్తే అది ఆకాశం అంటే ఆవరణం దాటి అవతలికి వెళ్ళి చూస్తే గాని తెలియదు. మరి చంద్రమండలానికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది. సూర్యమండలానికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది. అంటే సాపేక్ష పద్ధతిగా చూచి ఒకటి కదులుతున్నదని ఒకటి కదలడం లేదని నిర్ణయం చేశాం. ఇది ఆట కదా. ఇది కదా ఆట. ఈ ఆట ఆడి ఆడకుండును మొదటి మానవుడు జ్ఞానాన్ని పొందాలి. అంటే ఈ ఆట ఆడి ఆడకుండా ఉండేటటువంటి లక్షణాన్ని గుర్తించే స్థాయికి ఎదగాలి అని సూచన చేస్తా ఉన్నారు ఇక్కడ పెద్దలు. చైతన్య వికాసం, జీవుడు ఆత్మభావాన్ని పొందాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ఈ చైతన్య వికాసం చెందాలంటే జీవుడు ఆత్మభావాన్ని పొందాలి. దేహభావాన్ని విడనాడాలి. దేహాత్మభావాన్ని విడనాడాలి. ఆత్మభావాన్ని ఆశ్రయించాలి. స్వఆత్మస్వరూపుడు అయినటువంటి ఆత్మనిష్టని పొందాలి. ఇదంతా కూడా సాంఖ్యములో తారకములో మనకు తెలియబడతా ఉంది. ఇప్పుడు
కింద విచారణ చేసినప్పుడైతే బ్రహ్మాండ విచారణలో ఉదాహరణ తీసుకొని చెప్పవచ్చు. బ్రహ్మాండ విచారణకే పోయిన తర్వాత ఇంకా పిండాండ విచారణ చెప్పేదానికి మనకు అక్కడ అవకాశమే లేదు. ఒక మెట్టు దాటినాం కాబట్టి. పొందితే జీవభావం చేత దేహాత్మభావం చేత ఆడే ఆట అంతా కూడా ఆత్మభావ పరిధి నుంచి చూసేటప్పటికీ అప్పుడు ఏమైంది? చిదాత్మాభావం అంటారు అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి అదేమో ఆడకుండా ఉంది, ఇదేమో ఆడుతా ఉంది. రెండింటినీ ఏకకాలంలో తెలిసి ఆటని విసర్జించాలి. ఈ రెండింటినీ కూడా మనము ఏకకాలంలోనే తెలిసి ఆ ఆటను విసర్జించాలి, అంటే విడవాల ఆ ఆటను. ఆడకుండా భ్రాంతి అని, భ్రాంతిగత సుఖమని ఆటాడి ఆడకుండును, ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుకయనిడి. అంటే ఇంత చేస్తే ఆడుతున్న ఆటంతా మేని బొమ్మ. ఇంత చేస్తే ఏమైంది? ఆట ఆడుతున్నటువంటి ఆట అంతా కూడా మేని బొమ్మే. పిండాండ వ్యవహారము, సాక్షి, జ్ఞాత, సరే ఇదంతా కూడా బ్రహ్మాండ వ్యవహారంలోనే గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఇదంతా పిండాండ వ్యవహారంలో అయితే సాక్షి, జ్ఞాత ఇవన్నీ ఆడుతూ ఉన్నాయి ఈ బొమ్మ. మరి ఇప్పుడు ఏమైంది? బ్రహ్మాండ వ్యవహారం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఇదంతా ఇంద్రియ సమూహము, ఇదంతా కూడా ఇంద్రియ సమూహము, విషయ సమూహము, సుఖదుఖ సమన్విత పిండాండ వ్యవహారము. ఇక్కడ బ్రహ్మాండ వ్యవహారం వచ్చాము. బ్రహ్మాండ వ్యవహారం వస్తే ఏమైంది? ఇక్కడ శాంతి, శాంతికి అతీతమైనటువంటి లక్షణం చేత చెప్పబడతా ఉంది. ఇక్కడేమో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా చెప్పబడుతున్నటువంటి పిండాండ పద్ధతి అంతా ఏర్పడింది. అక్కడ అలా చెప్పబడటం లేదు. అక్కడ ఆదిదైవత పద్ధతిగా చెప్పబడతా ఉంది. శాంతాతీతమే నీ లక్ష్యము. అక్కడ కూటస్థము అనేది శాంతాతీతము. కూటస్థము ఎప్పుడైతే అయింది? ఏది కూటస్థమైంది? శివజీవైక సంధానం అయింది. శివుడు జీవుడు ఏకస్థితి పొందిన తర్వాత బ్రహ్మస్థితిని పొందాడు. అక్కడ ఏమైంది? ఆదిదైవిత పద్ధతిగా మొట్టమొదటైతే ఏదైతే నిర్మలంగా నిశ్చలంగా ద్వంద్వ స్థితిని పొందకోకుండా ఏకంగా ఉందో విశ్వాండమంతా, ఆ పద్ధతిగా చెప్పబడతా ఉంది. శాంతాతీతమే నీ లక్ష్యం. అక్కడ ఏమైంది? శాంతానికి కూడా అతీతంగా. శాంతిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అజ్ఞానంగా ఉండి, అంటే ద్వంద్వస్థితిగా ఉండి శాంతి అశాంతి అనేది రెండు ఏర్పడతాయి. ఈడైతే అక్కడ శాంతి లేదు, అశాంతి లేదు, ద్వంద్వస్థితి లేదు కాబట్టి ఏకస్థితి, కాబట్టి అది ఏకాత్మ స్థితిని పొంది ఉంది, కాబట్టి బ్రహ్మాకార వృత్తిని పొంది ఉంది, కాబట్టి స్వస్వరూప స్థితిలో ఉంది, కాబట్టి అక్కడ శాంతము లేదు, అశాంతము లేదు. అక్కడ శాంతి అనే దానికి కూడా లేదు, శాంతానికి కూడా అతీతంగా ఉంది. అక్కడ శాంత్యాతీతము నీ లక్ష్యం అక్కడ అనమాట. కూటస్థం అనేది శాంత్యాతీతం. ఈ కూటస్థం అనేటువంటిది ఏది కూటమైంది? శివజీవిక సంధానంలో కూటస్థమై ఏకస్థితిని పొందినటువంటిది శాంతానికి అతీతంగా ఉంది. ఇక్కడ ఏమి? అపంచీకృత కూటస్థము బ్రహ్మమే. ఓపెన్ చేసుకున్నారు. సరే, జై గురు. అపంచీకృత బ్రహ్మ కూటస్థమే. అయితే పైన కొంత నేను చెప్తుండగా పోయింది, అది వేరే ఫోన్లోంచి చెప్తున్నా. ఇప్పుడు కంప్యూటర్లోనేమో అది డిస్ప్లే కావట్లే. కాబట్టి 4 పొరలుగా భూమి నుంచి ఉన్నవి, అందులో 3 పొరలు చూపించారు ఆయన. ఈ 4వది మనకు భూమి దగ్గర నుంచి మిగతా పొరలు ఏర్పడే లోపల ఉన్నదాన్నేమో అట్మాస్ఫియర్ అంటున్నాం. ఆ మిగిలినవన్నీ అక్కడ ఇచ్చాడు. ట్రోపోస్ఫియర్, మెసోస్ఫియర్, అయోనోస్ఫియర్ అనేటివి. ఇవన్నీ ఈ పొరలలో వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి ఆ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ద్వారా దాంట్లో పోయితే దాంట్లో వేరే రకమైనటువంటి వేరేటివి డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్, ఈ
ఈ సమాచార వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్, ఈ దూరదర్శన్ లాంటివి ఈ ఫోన్లకు వస్తున్నటువంటి దానికి వీటన్నిటికీ ఏం చేశారంటే ఆయా పొరల ద్వారా ఆ పొరల్లోకి ప్రవేశపెడతారు ఉపగ్రహం ద్వారా. పైన ఉపగ్రహాలు మనం ఉన్నాయి కదా పోయినవి, అక్కడ కొన్ని పొరల్లో అవి ఉండి అవి వీటిని ఈ సంకేతాలను గ్రహించి మళ్ళీ భూమి మీదకి పంపుతాయి. అలా పంపినప్పుడు ఏమవుతుందంటే ఓ చిత్రము సినిమా మూవీ కానీ లేకపోతే ఇంకోటి కానీ అనేకమైనటువంటి ఈ సిగ్నల్స్గా విడిపడి అవన్నీ ఏకమై మళ్ళీ నీ దగ్గర నీ కంప్యూటర్లోనో నీ ఫోన్లోనో లేదంటే నీ టీవీలోనో కనపడుతున్నాయి. ఇదంతా ఇన్శాట్ 2A అనేది ఇన్శాట్ 2B అనేది వదిలారు ఎప్పుడో 1986, 87 ప్రాంతం నుంచి ఇవి ఎక్కువైనాయి. 84లో టెలికాం అన్నిట్లోనూ ప్రక్షాళన జరగాలని రాజీవ్ గాంధీ వాళ్ళ తల్లి మరణించిన తర్వాత ప్రధాని అయిన తర్వాత సపరేట్గా ఒక నియమించాడు. ప్రపంచ దేశాలన్నింటిలో టీవీ పోతోంది, ఫోన్ మారుమూలకు పోతోంది, ఇది దేశంలో పోవట్లేదు అని చెప్పి చేశాడు. చేస్తే దానికోసం అదే పనిగా శామ్ పిట్రోడా అనే వ్యక్తిని వాళ్ళ క్లాస్మేట్ అక్కడ ఫారిన్లో ఉంటే నియమించాడు. నియమిస్తే మొత్తం మారుమూల ప్రాంతాలకు టవర్లన్నీ పెట్టడం జరిగింది. ఈ అట్లా టవర్లు పెట్టిన తర్వాత సమాచార వ్యవస్థ విస్తరించింది. ఈ సమాచారం పంపడానికి పోయేటువంటి 4 పైన చూపించారే దాంట్లో ఈ అట్మాస్ఫియర్ అనే వరకు ఈ పచ్చులు గిచ్చులు అన్నీ ఆ లాస్ట్ పొర వరకు అట్మాస్ఫియర్ లేకపోతాయి, పై దాకా పోతాయి. కానీ గాలి, ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక ఆ పై పొరలు పోయే కొద్దీ తగ్గిపోతా పోతాయి. ఆ 4 పొరలు దాటుకున్న తర్వాత అసలు భూమి ఆకర్షణ శక్తే ఉండదు, భూమి వైపుకి లాక్కుండేదే ఉండదు. అవతలకి ఏ వస్తువు పోయినా అదంతకదే ఆకాశం వైపుగా లాక్కుంటుంది అటువైపు. కాబట్టి అక్కడ దాకా ఈ 4 ఇంజన్లను పెట్టింటారు. ఒకటి దాని తర్వాత ఒక దాంట్లో నిండా నింపింటారు ఇంధనము, అంటుకుంటుంది. అది అంటుకొని మన దీపావళి ర్యాకెట్ కింద నుంచి అంటిస్తానే ఎట్లా పోతుంది గాలిలోకి, అట్లా అంటుకొని పైకి తోస్తుంది అది. అలా తోసే 4 దశలు అయిపోతానే 5వ దశలో పైన సూర్యకాంతితో పనిచేసే ఎలక్ట్రానిక్ మోటార్లు ఆన్ అవుతాయి. ఆన్ అయిపోయి వాటి పని అవి చేస్తాయి. ఇంకా వాటికి ఇంధనంతో పని లేదు. ఇంకా అవతలికి లాక్కున్న తర్వాత ఆడ పనిచేసే సోలార్ తెర అనేది ఒకటి ఉంటుంది ర్యాకెట్కు. ఆ తెర దాంట్లోనే ఉంటుంది, ఓపెన్ అవుతుంది. వాటికి పోయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత దాని మీద పడేటువంటి ఆ కాంతి వల్లనే రీఛార్జ్ అయ్యి అది లోపల పనిచేస్తూ ఉంటుంది. పూర్తి పని చేయకుండా అయిపోయి రీఛార్జ్ కానీ కరెంటును తీసుకోలేని పరిస్థితి వచ్చిందనుకో, దాన్ని ఇంక వదిలేసుకోవాల్సిందే. అట్లా అమెరికా అనేక దేశాలు పంపినవి 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసి ఏవో సాంకేతిక చిన్న చిన్న లోపాల వల్ల మిగిలిపోయి కేవలం అట్లే ఆకాశంలో తిరుక్కుంటూనే ఉన్నాయి భూమి చుట్టూ. అట్లాంటివి దాదాపు అన్ని దేశాలు కలిపి 18 దాకా ఉన్నట్లు అంచనా. అందులో స్కై ల్యాబ్ అని పైనే ఒక ల్యాబొరేటరీ పెట్టింటే అది 1978లో కూలిపోయింది. అది మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఉన్నోళ్ళకి, ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి తెలీదు స్కై ల్యాబ్ పడిన దాని గురించి. అట్లా దాన్ని ఈ పెట్టినటువంటి పొరలన్నీ ట్రోపోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్ అనేటివి ఉపయోగిస్తున్నారు. మీరు ఇటీవల మీకు ఎక్కువగా వినపడింది 10 ఏళ్ల క్రితం 3G స్కామ్, 4G స్కామ్ అని మీరు వినింటారు. అది రక్షణ శాఖ కింద ఉండేది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే దాన్ని అమ్మారు, ప్రైవేట్ సంస్థలకు అమ్మారు. ఏమిటి అమ్మారు అంటే ఒక శూన్యంలో ఒక సిగ్నల్స్ని పంపుకోగలగడానికి కావలసినటువంటి స్థలాన్ని అమ్మారు. నిజానికి ఇది స్థలమే కాదు, ఇది అసలు ఊహించడానికైనా మీకైనా ఎవరికైనా చెప్పినా కూడా ఇట్లాంటివి విచిత్రంగా తోస్తాయి. నిజానికి సైన్స్ అర్థమైండే వాళ్ళకి విచిత్రంగా ఏం తోచవు. అయితే ఆ స్పేస్ ఒక దాంట్లో ఈ 3 పొరల్లో ఒక పొరలో పూర్తి రక్షణ శాఖ యొక్క స్పేస్ అది. దాంట్లో వేరే సిగ్నల్స్ని వేరే వాళ్ళు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అయితే దాంట్లో 20% మాత్రమే ఉపయోగించుకుంటుంది రక్షణ శాఖ. అందుకని ఏం చేసిందంటే అందులో కొంత భాగాన్ని అమ్మితే ప్రైవేట్ సంస్థల యొక్క టెలికమ్యూనికేషన్ విస్తరించే అవకాశం ఉంది అని భావించి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంది, 2005 నుంచి 2014 వరకు ఆ మధ్యలో జరిగిండేది ఇది, మన్మోహన్ సింగ్ ప్రధానంగా ఉన్నప్పుడు.
అయితే వాళ్ళకు డిఎంకే మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ టెలికమ్యూనికేషన్ మంత్రి అతనే. అతను ఏం చేశాడు అంటే అమ్మాడు. ఒక్కొక్క రాష్ట్రము తీసుకున్నారు కొందరు. టాటా వాళ్ళు దాదాపు 6,000 కోట్లు చెల్లించారు. వాళ్ళు 2-3 రాష్ట్రాల్లో టెలికాం పెట్టుకోవడానికి. అట్లా వేరు ఎయిర్టెల్ కంపెనీ వాడు 30,000 కోట్లు. అట్లా వాళ్ళు తీసుకున్న మొత్తం అంతా కలిపి గవర్నమెంట్కి వచ్చిన మొత్తం అంతా కలిపి 70,000 కోట్లు ఎంతో వచ్చింది. నిజానికి దాంట్లో వాళ్ళు ఆర్జిస్తున్న దాన్ని బట్టి, వాళ్ళు విస్తరించినటువంటి దాన్ని బట్టి చూస్తే 3 లక్షలకు పైన కోట్లు రావాల్సి ఉండే, కానీ రాలేదు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు కుమ్మక్కై చేశారని ఎంక్వైరీ చేశారు. అవన్నీ జరిగినాయి. చూడండి, మరి ఒక స్పేస్ అంటే ఖాళీ ప్రదేశాన్ని, సిగ్నల్స్ ప్రయాణించే ప్రదేశాన్ని ఇన్ని వేల కోట్లకు డబ్బులు కమ్మారు. అందులో ఏం చేశారంటే కమిషన్ తీసుకొని, ఎవరికి వారు కమిషన్ తీసుకొని జైల్లో కూడా ఉన్నారు. కరుణానిధి బిడ్డ కూడా జైల్లో ఉంది అనేక నెలలు. రాజా అనే మంత్రి కూడా, కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు. అది లాస్ట్కు తేలదు. భారతదేశంలో ఎందుకు తేలదంటే న్యాయ వ్యవస్థలో 30 ఏళ్ల విచారణ, 40 ఏళ్ల విచారణ, వాళ్ళు మరణించే వరకు విచారణ కూడా జరుగుతుంది. అనేక కేసులు కాబట్టి వాయిదాలు పడతాయి. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ సంవత్సరం దాకా డేట్ రాదు. దీనిల వల్ల అట్లా అవుతుంది. అది దాని గురించి ఆ ట్రోపోస్ఫియర్. అయితే ఇవి కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి. దీనినే ఆకాశం అని అంటున్నాం. ఆకాశం శూన్యంగా ఉంది. భూమి దాటి పైకి పోతే ఇక మొత్తం పైనున్న ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే. ఆకాశము అంటే ఒక శూన్యం. ఆ శూన్యంలో అనేకమైనటువంటి గ్రహాలు వేలాడుతూ ఉన్నాయి. ఈ అనేక గ్రహాలు వేలాడడానికి కారణం ఏమిటి? ఇంత బరువు ఉండేటువంటి గ్రహాలు ఎందుకు ఆయా పరిధిల్లో నిలబడి కోట్లాది సంవత్సరాలుగా అట్లే ఎట్లున్నాయి అవి? ఆ తిరుగుతూ ఉంటే కూడా వాటి స్థానాల్లో ఎందుకున్నాయి అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి అయస్కాంత శక్తి. దానివల్ల అనేక గ్రహాలు ఏ కక్షలో తిరగాలో ఆ కక్షలో తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి పంపించినవి కూడా ఏ దేశం ఏ కక్షలోకి ప్రవేశపెడుతుందో మిగతా దేశాలు కూడా తెలుసుకొనే పంపిస్తాయి. లేదంటే ఇవి ఒక్కదానికోటి పైన ఢీకొనే అవకాశం ఉంది. ఇన్ని మీటర్లకు ఇన్ని చోట్ల ఇంత ఫిక్స్ చేస్తారు. ముందే టార్గెట్ ఫిక్స్ చేసి అక్కడ మాత్రమే నిలిచి అక్కడి నుంచినే చుట్టాలి. భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి. వాటి పనేది. అట్లా భూమితో పాటు ఇవి కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి. దీనినే ఆకాశం అని అంటున్నాం. కానీ ఆకాశం కదలదు అని మనకు తోస్తుంది. ఆకాశం అనేది శూన్యం. అశూన్యం ఎలా కదులుతుంది? కదలదు. అందులో ఇవన్నీ కదులుతున్నాయి, అంతేగాని అది కదలట్లే. మిగిలినవన్నీ కదులుతూ ఉన్నాయి. ఆకాశం కదలదన్నాం. అవతలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. అవతలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా ఆకాశమే ఉంది. నక్షత్ర మండలం దాటారంటే చంద్రమండలం వరకు ఒక రకం, చంద్రమండలం దాటి సూర్యమండలం వైపు వెళ్తే ఒక రకం. అట్లా సాపేక్ష పద్ధతిగా చూసి ఒకటి కదులుతున్నదని ఒకటి కదలడం లేదని నిర్ణయం చేశాం. ఈ కదులుతున్నది ఒకటి, ఇదంతా ఈ ఫలానివి కదులుతున్నాయి, ఫలాంది కదలట్లేదు అని నిర్ణయం చేయాలి అంటే వాటన్నిటికీ పై స్థానంలోకి వెళ్ళాలి ఈ నిర్ణయం చేయాలంటే. ఎందుకంటే దేని మీద భూమి మీద నిలబడుకున్నావు. ఇప్పుడు ఇది తిరుగుతోంది, ఒక్క క్షణం కూడా ఊరికే లేదు, ఇంకా కొన్ని నిమిషాల్లోనే క్షణాల్లోనే పొద్దు పుడుతుంది అని నీకు ఇక్కడి నుంచి కూర్చొని ఎవరో వాళ్ళ సైంటిస్టులు చెప్పారు కూడా తెలుసు. కానీ నువ్వు వెళ్ళావనుకో పైకి, నువ్వే ప్రత్యక్షంగా చూడొచ్చు. కొంత దూరం వెళ్తే అక్కడి నుంచి దీని కదలికలు. అట్లాగే మొత్తం ఈ మండలాలన్నీ దాటిపోతే చంద్రమండలం, సూర్యమండలం, వీటికి ఆ సాపేక్ష పద్ధతిగా చూసి ఒకటి కదులుతున్నదని ఒకటి కదలడం లేదని నిర్ణయం చేశాం. మరి నిర్ణయం అంటే ఇవాళ పైకి పోయి చూస్తున్నారు కాబట్టి, పరికరాలు వచ్చినాయి కాబట్టి నిర్ణయం చేశారు. మరి ఈ నిర్ణయాన్ని 2600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ట ఎలా నిర్ణయం చేశాడు? భారతదేశమైన ఆర్యభట్ట అనేటువంటి యోగి, ఆయన కూడా ఒక యోగి. ఆయన మొట్టమొదట ఇవి చలనము కలిగి ఉన్నాయి, చలిస్తున్నాయి, దీనివల్లనే రాత్రి మూడలు ఏర్పడుతున్నాయి అనే అంశాన్ని పెట్టాడు. దాని తర్వాత పరిశోధన ఎవరు చేశారు అంటే మళ్ళా ఒక 400-500 ఏళ్ళకి ఆ కాలంలోనే భాస్కరుడు అని ఆయన చేశాడు. అందుకనే మనం భారతదేశం వదిలినటువంటి మొట్టమొదటి ర్యాకెట్కు ఆర్యభట్ట అని పేరు పెట్టారు.
రెండో రాకెట్కు భాస్కర అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఏమేం పనికి ఏది పోయిందనో గుర్తుండాలని చెప్పి ఇండియన్ సెటిలైట్ అనే ఇన్సాట్ 1, ఇన్సాట్ 2, ఇన్సాట్ 3, ఇన్సాట్ 1A, B అనేటివన్నీ పెట్టారు. మళ్ళీ ఆ తర్వాత ఈ లూనార్ లూనార్ శక్తితో ఉండేటివి పోలార్ సెటిలైట్ పిఎస్ఎల్వి అనేది నీటారు. పోలార్ సెటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది ఒకటి, జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్ అనేది ఒకటి, జిఎస్ఎల్వి అంటారు దాన్ని. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి 2 రకాలు ఇవి. నిజానికి ఇవన్నీ సైన్స్ నేను చదివే ఉండలేదు. ప్రత్యేకంగా విశ్వ విజ్ఞాన దర్శిని అనేటువంటి 900-800 పేజీలుగా విడగొట్టబడి మనిషి మోయలేనంతగా ఉన్నటువంటి 9 భాగాల బుక్కుల్ని మోసుకొని పోవాలంటే కూడా కష్టం. జీతగాన్ని పిలుచుకొని పోయి మోసుకొచ్చుకొని 2.5 సంవత్సరాలు పట్టింది అవన్నీ చదవడానికి. ఆసక్తి వల్ల చదివాము. దాని ప్రకారం ఈ కదులుతున్నటువంటివన్నీ ఇంకా మీకు తెలుగులో సులభంగా ఆంధ్రీకరించారు. ఇప్పుడు ఇంకా అంత పెద్ద బుక్ లేకుండా మీరు ఎప్పుడైనా పోయినప్పుడు షాపులో అడిగితే విశ్వ విజ్ఞాన దర్శిని నండూరు రామ్మోహన్ రావు గారు రాసింది తీసుకోవచ్చు. తెలుగులో సులభంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఇవన్నీ కదలడుతున్నాయి, కదలట్లేదు అనేది ఎవరు కనిపెట్టారు? ఇట్లా ఊహించి ఈ మార్పు జరుగుతున్న దాన్ని సాపేక్ష పద్ధతిగా చూసి ఒకటి కదులుతున్నదని ఒకటి కదలడం లేదని నిర్ణయం చేశారు. ఇది ఆట. ఈ విశ్వంలో బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి ఆట. ఈ ఆట ఎట్లా జరుగుతోంది? ఎవరు దీనికి కర్త? దీనికి ఏముంది? ఏదైనా కరెంట్ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అంటే ఆ శక్తి అంతా వస్తున్నటువంటి బ్రహ్మాండానికి, ఆ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటి సూర్యకాంతి అనేది ఏమో మిగతా గ్రహాలు కదలడానికి కారణమై ఉంది అయస్కాంత శక్తి అని అంటున్నాం. కానీ ఆ సూర్యునితో సహా ఈ మొత్తం బ్రహ్మాండానికి శక్తిని అందిస్తున్నది ఏది? అది ఏం చెప్పారు? దాన్ని ఎంతవరకు ఏమి కనుక్కోవాలి. దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. దాన్నే అది కంటికి కనపడటం లేదని, అదేమి శరీరం ధరించలేదని, అదే ఈశ్వరుడని, బ్రహ్మమని, ఈ సృష్టికి కారణం ఏదైతే ఉన్నదో సృష్టి చేయడానికి అనే దాంతో మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఈ ఆట ఆడి ఆడకుండానంటే మొదటి మానవుడు జ్ఞానాన్ని పొందాలంటే ఈ ఆట ఆడి ఆడకుండా ఉండేటువంటి లక్షణాన్ని గుర్తించే స్థాయికి ఎదగాలి అని సూచన చేస్తున్నారు. ఈ మొట్టమొదటి మానవుడు పుట్టినటువంటి మానవునికి ఈ జ్ఞానం పొందాలి. ఏ జ్ఞానం పొందాడు? ఆ జ్ఞానం రావాలంటే ఈ వ్యవహారం అంతా తెలియాలి. చేసినప్పుడు చేస్తున్న తాను కదలిక జరిగితేనే వ్యవహారం జరుగుతుంది. వ్యవహారాన్ని మళ్ళీ తన మనసులో గుర్తుపెట్టుకునేదాన్ని జ్ఞానం అంటారు. తాను ఊహించేదాన్ని, గుర్తుపెట్టుకునే దాన్ని, మళ్ళీ చెప్పగలగదాన్ని, మళ్ళీ వివరించేదాన్ని ఈ సర్వము మానవునికి లేదు. మానవుడు ఇతర జంతువుల్లాగా వ్యవహరిస్తున్న స్థితిలో ఎక్కువ ఆలోచన చేసేటువంటి శక్తి ఇతర జీవుల కంటే మానవునికి ఉంది. కాబట్టి మానవుడు ఇంత లోతుగా ప్రతిదాన్ని పరిశీలించాడు. కాబట్టి ఈ ఆట ఆడి ఆడకుండా ఉండేటువంటి లక్షణాన్ని గుర్తించే స్థాయికి ఎదగాలని సూచన చేస్తున్నారు. చైతన్య వికాసం, ఆ జీవుడు ఆత్మభావాన్ని పొందాలి. చైతన్య వికాసం చెందాలి అంటే జీవుడు ఆత్మభావాన్ని అంటే తానెవరు అని తెలుసుకోవడమే ఆత్మభావం. తనలో ఉండి పనిచేస్తున్నది ఒకటి ఉంది. అది ఈ శరీరంగా నేను భావిస్తున్నటువంటిది కాదు. ఈ శరీరం తనంతట తాను ఊరికే ఉంది. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఏమైంది? సర్వము పోయింది, మళ్ళీ వచ్చింది. మేలుకు సుషుప్తి లోపల తనకు తానే వచ్చింది అని ఇంతకుముందు గంధార్థంలో చెప్పినట్టు అట్లాగే తనకు తానే పోయింది నిద్రలేకి, మళ్ళీ తనకు తానే మెలకు వచ్చింది. ఆ మెలకు పోయినప్పుడు మళ్ళా వచ్చేదాకా ఏమైనా చేసింది ఆ శరీరం అంటే ఏమీ చేయలేదు. శరీరంలో ప్రాణవాయువు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి చైతన్యం ఉందా లేదంటే మన 4 రోజుల క్రితం జరిగిన క్లాస్లో దయానంద స్వామి ఏం చెప్పారంటే, 4 రోజులు కాదు వారం కింద క్లాస్లో మన తాడిపత్రి లాయర్ గారు కృష్ణ గారు ఒక ప్రశ్న వేస్తే ఆయన చెప్పాడు, సాక్షి రూపంలో ఉన్నది అంటే
సాక్షి రూపంలో ఉండి చూస్తున్నవాడు ఎవడు? గుర్తు పెడుతున్నటువంటి వాడు ఎక్కడున్నాడు? అప్పుడు నిద్రపోయినాడు కదా. నిద్రపోతే మరి ఏమి లేదు, చైతన్యం లేదా అంటే చైతన్యం మొత్తంగా లేకపోతే ప్రాణవాయువు ఎట్లా బిక్కుంటుంది, గాలి ఎట్లా పీలుస్తోంది, గాలి ఎట్లా ఇడుస్తోంది? అది లేకపోతే ఈ శరీరమే లేదు కదా, ప్రాణమే లేదు. పీక్కుంటోంది, మళ్ళా వదులుతోంది, గాలి లోపలికి తీసుకుంటోంది, వదులుతోంది. మిగతా నాడీ వ్యవస్థ, మిగతా శరీరంలో జరుగుతున్న వ్యవస్థ అంతా జరుగుతూనే ఉంది లోపల. అదేమన్నా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. మరి చైతన్యం ఎంతో కొంత శాతం పని చేస్తున్న బట్టి కదా ఆ ప్రాణస్థాయి నడుస్తున్నది. మరి ఏమి లేదు, మనసు లేదు. మనసుతో తాదాత్మ్యత లేదు. మనసు దాంట్లో తాదాత్మ్యం చెందేది లేదంతే, మిగిలినవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. శరీరం మాత్రం మనసు పనిచేస్తేనే పనిచేస్తుంది కాబట్టి శరీరంలోని అవయవాలు అక్కడ నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ రక్తం ప్రసారం అవుతోంది, గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు ఆడుతున్నాయి. దాని ద్వారా అన్ని నాడులకి రక్తం చేరుతోంది, నరాలకు చేరుతోంది, అన్నీ చేరుతున్నాయి. కాబట్టి జీవుడు అంటే ఎవరు అని అంటే ఇప్పుడు ఆడ పడుకున్న వ్యక్తిలో జీవుడు, పలుకుతున్నటువంటి జీవుడిని గుర్తెరిగి నేను జీవుడని, నేను అని పలుకుతున్న జీవుడని, శరీరంగా కనబడుతున్నటువంటి ఈ మొద్దులాంటి అదే ఇంకా చెప్పాలంటే ఓ శవాన్ని మోస్తున్న నేను, ఏ రకమైనటువంటి శక్తియుక్తులు లేనటువంటి ఆ శరీరానికేమో భౌతికంగా ఉన్నప్పటికీ దానికి ఏందుంటే పనిచేస్తుందో అది నేను. ఆ నేను మోస్తున్నా ఈ శరీరం అనే దాన్ని అని చెప్పాడు. శవాన్ని మోస్తున్న నేనని ఒక చోట వచ్చింది. కాబట్టి ఈ దేహాత్మభావాన్ని తెలుసుకోవాలి అని, జీవుడు ఆత్మభావాన్ని పొందాలంటే దేహాత్మభావాన్ని విడనాడాలి. దేహము ఆత్మ అనేటివి వేరుగా లేకపోయినప్పటికీ దీన్ని ఆశ్రయించి అది పనిచేస్తున్నప్పటికీ ఏది పని చేస్తోంది, ఏది నేనుగా ఉంటుంది, ఆ ఏ నేను కర్మలకు కారణమవుతోంది. శరీరం తనకు తానుగా ఏదైనా కర్మ ఆచరిస్తోందే? ఆచరించట్లే. దేని జ్ఞానంతో ఆచరిస్తోంది? ఎరుక వల్ల, జ్ఞానం వల్ల ఆచరిస్తూ ఉంది. ఆచరిస్తున్నటువంటిది ఏది అనేది విశ్లేషణ చేసుకొని తాను ఎప్పుడూ ఆత్మగా ఉంటే ఆ ఆత్మే పరమాత్మగా ఉన్నది బ్రహ్మాండంలో. ఇక్కడ నీ ఆత్మ కానీ కంటికి కనపడుతుందా? అక్కడ బ్రహ్మాండంలో పరమాత్మ కూడా కంటికి కనపడుతుందా అంటే ఏ కంటికి కనపడేది కాదు. అది శక్తి రూపంలో అంతటా ఉన్నటువంటిది అది. వాటి చేత ఏర్పడినటువంటి ఈ సకల చర్యలు జరుగుతున్న దాన్ని ఈ ఆడే ఆట అంతా. కాబట్టి ఆత్మనిష్టని పొందితే ఆత్మభావాన్ని ఆశ్రయించి స్వాత్మస్వరూపుడైనటువంటి ఆత్మనిష్టని పొందాలి. ఆ పొందితే ఏమవుతుంది? జీవభావం చేత, దేహాత్మభావం చేత ఆడే ఆటంతా నువ్వు తెలుసుకోగలుగుతావు. జీవభావంతో ఏం చేస్తున్నావు? నేను శరీరము, జీవుణ్ణి, దేహాత్మభావంతో నేను ఈ కృష్ణమూర్తి అనే పేరు పెట్టిన వాడిని, లేకపోతే నా పేరు ఇది, నా పేరు నారాయణ, నా పేరు ఇంకోటి అని పేరు పెట్టబడినటువంటి స్థితిలో వ్యవహారం చేస్తున్న దాన్ని వ్యవహారం నేను అంటారు. దాన్ని ఆ వ్యవహారం నేను కాకుండా నీలోనే నిజ నేను ఉంది. దానికి పేరు నామరూపాత్మకమైనవి ఏమీ లేవు. అదే మొత్తం నీ శరీరాన్ని భౌతికంగా ఉన్నదానికి నడిపిస్తోంది. కరెంటు కదా, ఏ వస్తువు లేకపోతే ఆ వస్తువు చలనంలో పనిచేసినప్పటికీ ఆ కరెంట్ ఎలా ఉంటుందో తెలియదు. దాని యొక్క క్రియ ఏం జరుగుతోంది అనేది మాత్రం కంటికి కనపడుతోంది. లైట్ వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, పెండి మిషన్ ఆడుతోంది, అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రియలు కనపడుతున్నాయి కానీ జరపడానికి అవసరమైన అదేమో కంటికి కనపడదు. లైట్ వెళ్తున్న చూసుకుంటాం, ఆ వైర్లో ప్రసారం అవుతోంది కానీ కంటికి కనపడటానికి లేదు. అట్లాంటి స్థితిలో ఆత్మ ఉన్నటువంటి స్థితిని తెలుసుకొని ఆ దేహాత్మభావం చేత ఆడే ఆట అంతా కూడా ఆత్మభావ పరిధి నుంచి చూస్తే ఆత్మభావ పరిధి లేకపోయి చూడాలి నీ దేహం ఏమేమి ఆటాడుతోంది అని. చూసేటప్పటికి చిదాత్మభావం అంటారు. అట్లా చూస్తే నువ్వు దేహంలో నుంచి నేను ఆత్మస్వరూపుణ్ణి బ్రహ్మనిష్టతో చూస్తే అప్పుడు ఆ పద్ధతిలో నాకు నేనే తోచి ఉన్నాను, నాలోని నట్లలు అన్నిటినీ చూస్తున్నానని లింగమూర్తి రాశాడే. ఆ తత్వంలో చెప్పినట్టు నాకు నేనే తోచి ఉన్నా, నాలోని నటనలన్నీ నేనే చూస్తున్నా, నాలో జరిగే నటనలన్నిటినీ అని చూసినట్టు
ఆ పరిధిలో నుంచి చూస్తే చిదాత్మభావం అంటారు. ఆత్మభావ పరిధి నుంచి చూసేటప్పటికి చిదాత్మభావం, దేహాత్మభావంతో కాకుండా. అక్కడికి వచ్చేటప్పటికి అదేమో ఆడకుండా ఉన్నది. అక్కడికి వచ్చేటప్పటికి అది ఆడుతోందా? అది ఆడకుండా ఉంది. ఇదేమో ఆడుతోంది, అదేమో ఆడకుండా ఉన్నది. అది బ్రహ్మనిష్టగా ఆత్మనిష్టగా ఉంది. మళ్ళీ దాని ప్రకాశం చేత మనసు ఎప్పుడైతే కదలిక జరిగిందో, మనసు ఎప్పుడైతే ఇతర అవయవాలను ప్రేరేపించి ఆట ఆడిస్తోందో, అది కిందికి వస్తే ఆట ఆడుతోంది. పైకి పోతేనేమో ఆ స్థితిలో అది ఆట ఆడటంలే. దానివల్ల దాని శక్తి వల్లే ఇవన్నీ పనిచేస్తున్నప్పటికీ అది ఊరికే ఆట ఆడకుండా ఉంది. రెండింటిని ఏకకాలంలో తెలిసి ఆటను విసర్జించాలి. రెండింటిని ఏకకాలంలో తెలిసి, భ్రాంతి అని, భ్రాంతిగత సుఖమని, ఆటాడి ఆడకుండా ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక. భ్రాంతిగత సుఖం, మామూలుగా వ్యవహార సుఖం ఏ విధంగా జరిగిందో అనుభూతి చెందుతున్నావు కదా. మామూలు వ్యవహారంలో మామిడి పండు తిన్నావు, లేకపోతే మామూలు వ్యవహారంలో శరీరంతో సుఖించినావు, మామూలు వ్యవహారంలో అనుభూతి చెందినవు, మామూలు భౌతిక దేహంలో. ఇదే అంశం కళలో వచ్చిందనుకో, కళలో వచ్చింది. ఇదిగే కళలో మామిడి పండు తిన్నావు, కళలో ఎవరో వచ్చారు మాట్లాడారు, ఆనందంగా నవ్వావు, స్నేహితులు వచ్చారు కౌగిలించుకున్నారు, ఇంకో లేదంటే ఓ ప్రియురాలు కనపడింది కౌగిలించుకున్నావు. ఆ భావన అంతా శరీరం పొందకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నది పొందుతోంది, అనుభూతి చెందుతోంది. మెలకు వచ్చిన తర్వాత కానీ అదంతా నిజంగా జరుగుతున్నంతసేపు నిజమే కదా. మెలకు వచ్చే వరకు జరుగుతున్నంతసేపు ఎంత ఆనందంగా ఉంది నీకు. ఆ తిన్నదాని గురించో లేదంటే పొందిన సుఖాన్ని గురించో అన్నిటి మీద ఒక్కసారిగా మెలకు వచ్చిన తర్వాత అప్పుడు పొందినటువంటి సుఖానికి యొక్క అనుభూతి ఏమీ లేదు. అనుభూతి మనసులో అంతకుముందు ఎప్పుడైనా నిజ వ్యవస్థలో చెందినటువంటి అనుభూతిని గుర్తుకు తెచ్చుకున్నావు, అక్కడ మెలకువ చెందితే ఏమీ లేదు. అలాగే ఇది భ్రాంతిగత సుఖమని, ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే అంటాడు. ఇంత చేస్తే ఎరుక, ఇంత చేస్తే ఆడుతున్న ఆట బొమ్మేనని, ఆట అంతా మేని బొమ్మని, పిండాండ వ్యవహారమని సాక్షి జ్ఞాత. సరే, ఈ పిండాండ వ్యవహారం అంతా కూడాను సాక్షిగా జ్ఞాతగా తాను ఆడిన దాంట్లో నుంచి, ఆడుతున్నటువంటి దాంట్లో నుంచి విడివడి చూస్తే సాక్షిగా జ్ఞాతగా తాను గుర్తెరిగే స్థితిలో ఈ ఆడుతున్న నాటకం అంతటిని తానే ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి, సాక్షి స్థితిలో, తురియ స్థితిలో ఉండి చూడొచ్చు తన దేహంలో తనకు ఏం జరుగుతుంది. బ్రహ్మాండ వ్యవహారం జరిగిపోయినాకో బ్రహ్మాండ వ్యవహారం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా ఇంద్రియ సమూహంతో, శరీరంతో నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి దాంట్లో చేసిండేది. కాబట్టి బ్రహ్మాండ వ్యవహారం చెప్పడం మొదలు పెడితే ఇదంతా ఇంద్రియ సమూహము, విషయ సమూహము, సుఖదుఖ సమన్విత పిండాండ వ్యవహారం. పిండాండ వ్యవహారంలో అంతా కూడా ఇంద్రియాలతో కూడుకున్న శరీరం. దానికి విషయాలు ఏవైతే నువ్వు పొందావో, అంతకుముందు అనుభూతులు పొందావో, దానితో అంతకాలం ఏం చేసావు, దాంతో సుఖించావు, దాంతో దుఃఖించావు, దాంతోనే అన్ని రకాలైనటువంటి వ్యవహారాలన్నీ చేసావు. కాబట్టి విషయాలతో కూడుకున్నటువంటి సుఖదుఖ సమన్వితమైనటువంటిది ఇది. ఇంకా బ్రహ్మాండ వ్యవహారానికి వచ్చావు. బ్రహ్మాండ వ్యవహారంలో ఈ రకమైనటువంటి దేహాలు ఏమీ లేవు, దాంట్లో సుఖదుఖాలు పొందేకేమి లేవు, మనసు లేదాడ, సుఖదుఖం పొందడం అనేది ఏమీ లేదు. ఇక్కడ శాంతి అతీతమైన లక్షణం చేత చెప్పబడుతుంది. ఆ శాంతి అని, ఆ శాంతికి అతీతమైన లక్షణం. ఆ శాంతి అంటే ఇప్పుడు శాంతి పొందాలి, శాంతిగా ఉంది అంటే అంతకుముందు ఏముంది, దుఃఖం ఉంది. దుఃఖం నుంచి శాంతి పొందారు. ఇక్కడ శాంతి దుఃఖము రెండు లేనటువంటి స్థితి శాంతి అతీతమైన లక్షణము చేత చెప్పబడుతుంది. అక్కడ ఏమవుతుంది, శబ్దస్పర్శ రూప రసగంధాలుగా చెప్పబడుతున్న పిండాండ పద్ధతి, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఇక్కడ ఉన్నాయి. నిజానికి భౌతికంగా బ్రహ్మాండంలో కూడా వస్తువు యొక్క లక్షణాలుగా ఉన్నాయి. అక్కడ కూడా భూమికి కదిలే శక్తి ఉంది, భూమి కదులుతోంది, అక్కడ వాయువు తిరుగుతోంది, ఆ వాయువు మన కంటికి కనపడుతోంది. ఏదైనా వస్తువును ముట్టుకుంటే ఆ ముట్టుకున్నటువంటి అనుభూతి కలుగుతోంది, అక్కడ ఉంది.
అలా చెప్పబడలే అక్కడ. అక్కడ అధిదైవత పద్ధతిగా చెప్పబడుతోంది. దీనికి అధిదైవతంగా ఉన్నటువంటి పంచభూతాల యొక్క పంచతన మాత్రలు అక్కడ అధిదేవతలుగా ఉన్నాయి. దాని నుంచి ఏర్పడినటువంటి పిండాణం ఇది. ఇదేమో రూపం ధరించినటువంటి స్థితిలో ఇది ఉంది. అది కూడా బ్రహ్మాండం అనే రూపం ధరించినప్పటికీ దాన్ని నడిపిస్తున్న కారణ వస్తువు ఏమి కనపడదు కంటికి. శాంతాతీతమే నీ లక్ష్యం. ఆ శాంతాతీతం అంటే శాంతం ఉంటే మళ్ళీ ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, ద్వంద్వం కాబట్టి. శాంతము దుఃఖము. శాంతాతీతమే నీ లక్ష్యం అక్కడ. కాబట్టి కూటస్థం అనేది శాంత్యాతీతం. అంటే కూటస్థం ఎక్కడ కూటస్థము? బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మతో కూటస్థుడు కావాలి. నేనే, నాలో ప్రజ్ఞే, నాలో ఉన్నటువంటి ఎరుకే, నాలో ఉన్న చైతన్యమే బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మము. ఈ సృష్టికి కారణం చేసినటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ సృష్టికర్తగా, ఈశ్వరుడుగా ఏ విధంగా భావిస్తున్నావో అదే సమిష్టి ఎరుక. సమిష్టి సంకల్పం చేత సమిష్టి పుడితే అందులో వెష్టి అనేది మళ్ళీ ఏర్పడిన తీరంతా సాంఖ్యంలో వివరించారు. కాబట్టి అక్కడ అధిదేవత పద్ధతిగా, శాంతాతీత పద్ధతిగా చెప్తోంది. కూటస్థుడుగా ఉంటే నేనే ఈ సర్వమును సంకల్పించి సృష్టి చేసినటువంటి కారణంగా ఉన్నటువంటి వారిని అని తెలిసిన తర్వాత, బ్రహ్మమును నేనే బ్రహ్మనిష్ఠుడు అయిన తర్వాత ఇక అపంచీకృత కూటస్థం బ్రహ్మమే. అంటే పంచీకృతం కానప్పుడు, అంటే పంచభూతాలు ఏర్పడి అందులో నుంచి మళ్ళీ జీవసృష్టి జరిగి అందులో అనేకత్వమైన ప్రాణులు పొంది ఇదంతా పంచీకృతమైనది. పిండాండంగా పంచీకృతం కావడానికి శరీరంలో ఏవేవి పనిచేస్తున్నాయో ఈ తన్మాత్రల యొక్క శబ్ద స్పర్శ రసరూప గంధాలుగా పనిచేస్తున్నవి, ఇక్కడ పనిచేస్తున్నాయి, అక్కడ పనిచేస్తున్నాయి బ్రహ్మాండంలో కూడా. అయితే పంచీకృతం కాబడిన తర్వాత ఏర్పడినటువంటి వీటన్నిటిలో నుంచి అపంచీకృత కూటమి అంటే పంచీకృతం కానప్పుడు ఇది ఏర్పడనే లేదు. జీవులు ఏర్పడలే. జీవులు ఏర్పడక ముందు బ్రహ్మాండము ఏర్పడింది. బ్రహ్మాండం ఏర్పడితే ఏర్పడింది. ఆ బ్రహ్మాండం ఏర్పడక ముందు బ్రహ్మాండాన్ని సంకల్పించిన వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆ స్థితిలోకి నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే దాన్ని ఏదైతే మొదట సంకల్పించుతో ఆ కూటస్థం అనేటువంటి కూటస్థ అపంచీకృత కూటస్థంగా ఉన్నటువంటి బ్రహ్మం సృష్టికి సంబంధించినటువంటి పంచీకృతం కానటువంటిది. పంచీకృతం అంటే 5గా ఉండి ఒకదానికోటి కలిసి మళ్ళీ కొత్తది ఉత్పన్నమైండేది. ఆకాశము వాయువు కలిసి అగ్ని ఏర్పడి అగ్ని వాయువు కలిసి నీరు ఏర్పడి అట్లా ఒకదానికోటి కలియడం ద్వారా పంచీకృతం కావడం ద్వారా ఏర్పడినటువంటి సృష్టి లేకుండా ఉన్నటువంటి స్థితి లేకపోతే అప్పుడు జీవులు లేరు, ఏమీ లేదు. ఈ సృష్టికి కారణమైనటువంటి కేవల కూటస్థ బ్రహ్మం మాత్రమే ఉన్నాడు. కాబట్టి అపంచీకృత కూటస్థలంలో ప్రజ్ఞానగణ ఏవాహం విజ్ఞానగణమేవచ ఇదమేవతు సత్యాస్త్రం ఇది వేదాంత డిండిమ. వేదాంత డిండిమంలో చెప్పినటువంటి ఇది చెప్పారు. వేదాంత డిండిమంలో చెప్పారట. వేదాంత డిండిమం నిజానికి వేరే పద్ధతిలో ఇటీవల ఎవరో రాశారట. నిన్న ఒక రోజు 4 రోజుల క్రితము టీవీలో చెప్తూ గరికిపాటి అన్నాడు. టక్కున అది నిమిషంలోనే అది పోయింది. ఆ ప్రోగ్రామ్ని ఎప్పుడో ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇటీవల ఒకటి కొత్తగా ఎవరో రాశారట, దొరుకుతుందట, చాలా బాగా రాశారని దాంట్లో చెప్పాడు ఆయన. దాంట్లో కార్యక్రమంలో టీవీలో వేదాంత డిండిమం ఆయన విద్యారణ్య స్వాముల వారు రాసినటువంటిది ఇది 1336లో. కాబట్టి ఈ ప్రజ్ఞాన గణ ఏవాహం విజ్ఞాన గణ మేవచ ఇదమేవతు సత్యాస్త్రం ఇది వేదాంత డిండిమ. వేదాంత డిండిమంలో చెప్పినటువంటి దాంట్లో అపంచీకృత కూటస్థమే బ్రహ్మము. అదేమైంది? అక్కడ ప్రజ్ఞాన గణంగా ఉంది. ఘనం అంటే ఏమిటంటే కరగకుండా ఉన్నది, ఘనీభవించింది. నీరు ఘనీభవించింటే ఏమైంది? ఐసుగడ్డ అయింది.
మళ్ళా కరిగేదాకా అది అట్లే ఉంటుంది. కరిగితే ఏమవుతుందంటే మళ్ళా చలనం వస్తుంది. గడ్డగా ఉన్నప్పుడు చలనంలో లేదు. కాబట్టి అపంచీకృత కూటస్థ బ్రహ్మం కూడా అట్లా అక్కడ ఉన్నటువంటి అఖండ ఎరుక అనే ప్రజ్ఞానం కూడా ఎట్లుంది అంటే కదలని స్థితిలో ఉంది. కరగని స్థితిలో ఘనమై ఉంది. అది కరిగి పంచీకృతమైన తర్వాత మళ్ళీ సర్వము కదలడానికి కారణంగా ఉంది. వేదాంత శాస్త్రాధ్యయనం అంతా కూడా, విచారణ అంతా కూడా, నిరసన అంతా కూడా నిరుపాధికమై, నిరవయమై, నిర్గుణమై, నిరంజనమై ఉన్నటువంటి ప్రజ్ఞానగణమై, విజ్ఞానగణమై ఉన్న అపంచీకృత కూటస్థము. దీంట్లో అన్నీ ఏమిటి? దీంట్లో అంటే నిరసన చేసుకుంటూ వెళ్ళాలి. నిరసన విచారణ అంతా ఏమి జరిగింది అంటే ఇవి ఎలా ఉత్పన్నమై ఎట్లెట్ల పరిణామం చెందినాయో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ కింది స్థాయిలోకి మలినం చెందడం ద్వారా ఏర్పడినటువంటి మల విక్షేప ఆవరణ దోషాలన్నీ చెప్పారే, ఆ దోషాలన్నీ కిందికి వస్తే ఉన్నాయి. ఆ దోషాలన్నీ పైకి విచారణ చేసుకుంటూ పోగొట్టుకుంటూ పోతే ఆ దోషాలు లేవు. కాబట్టి ఏం చేయాలి? ఇదంతా నిరసన చేయాలి, విచారణ చేయాలి. నిరసన అంతా కూడా నిరుపాధికమైపోవాలి. ఉపాధి లేనటువంటి స్థితి, నిరవయవము అవయవాలతో కూడినటువంటి స్థితి లేకుండా, నిర్గుణము గుణారహితమైనటువంటి స్థితి, నిరంజనము ఏది రంజింపజేసేటువంటి ఆకర్షింపజేసేటువంటి స్థితిలోకి రాకుండా ఉన్నటువంటి ప్రజ్ఞానం ఘనమై, అది గడ్డగట్టినటువంటి స్థితిలో ప్రజ్ఞాన ఘనమై, మళ్ళా విజ్ఞానఘనమై ఉన్నటువంటి అపంచీకృత కూటస్థం. పంచీకృతం అయిందంటే మళ్ళీ వ్యవహార జగత్తంతా వచ్చింది. బ్రహ్మాండం ఏర్పడింది. బ్రహ్మాండంలో నుంచి జీవుడు, పిండాండం, సర్వము ఏర్పడింది. ఈ బ్రహ్మాండ నిర్ణయాన్ని, పిండాండ నిర్ణయాన్ని పంచగగన పద్ధతిగా చూడమంది అచల పరిపూర్ణ రాజయోగం. ఈ బ్రహ్మాండ నిర్ణయాన్ని, పిండాండ నిర్ణయాన్ని ఎట్లా చూడమనింది? 5 రకాలైనటువంటి పంచగగన పద్ధతిలో చూడమంది. భూతాకాశం, చిత్తాకాశం, దహరాకాశం, ఇట్లా 5 వస్తాయి. కింద విచారిద్దాము అని అంటున్నాడు. వస్తాయేమో, దాన్ని విచారిద్దాం. కాబట్టి పిండాన నిర్ణయాన్ని పంచగగన పద్ధతిగా చూడమంది అచల పరిపూర్ణ రాజయోగం. భూతాకాశాన్ని విచారిద్దామంటున్నాడు ఫస్ట్. భూతాకాశం తర్వాత చిత్తాకాశం. భూతాకాశం అంటే కంటికి కనపడుతోంది, మీ కంటి ఎదురుగా ఈ భూమి ఏ దాంట్లో అయితే వేలాడుతూ ఉందో ఆ ఆకాశంలో దీంతో పాటు ఇతరమైనటువంటి అనేకమైనటువంటి గ్రహాలు, కోటాను కోట్ల సూర్యులు, ఆ నక్షత్రాలు, కోటాను కోట్ల అనేకమైనటువంటి చిన్నవన్నీ ఉన్నాయి. నక్షత్రాలతో పాటు పెద్ద నక్షత్రాలు, భూమి కంటే పెద్ద నక్షత్రాలు కూడా ఉన్నాయి పైకి వేకొద్ది. కాబట్టి ఇదంతా భూతాకాశము. ఇందులో చిత్తాకాశ పరిధి ఏమిటి? ఈ పంచవృత్తులు కదులుతూ ఉన్నట్లు కనపడుతున్నాయి. ఈ కదలడానికి కారణమైనది ఏంటంటే చిత్తాకాశంగా ఉన్నటువంటి చిత్తం అనేటువంటి మనసుతో కూడినటువంటి ఎరుక. అది ఈ కదులుతున్న కారణమైందే అది. వృత్తి చలనం దీనికి వృత్తి విచ్ఛిన్న చైతన్యం. ఈ చలనం ఏమి జరుగుతోందంటే అనేకత్వంగా పొంది, విచ్ఛిన్నమై చైతన్యంగా పొంది, అనేక భూతాకాశ పరిధిలో ఉన్నటువంటి ఘటావిచ్ఛిన్న చైతన్యం. ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యుడిలో నుంచి వెలుగు పుడితే ఆ వెలుగు ఒక్కటే అసలైన చైతన్యం అయితే, ఆ చైతన్యం నీటి కుండలో పడి, ఆ నీటి కుండలో నుంచి వెలుగు వచ్చి ఆ గోడకు పడితే, ఆ గోడకు పడినది ఎక్కడి నుంచి పడుతోంది అంటే ఘటాకాశం వల్ల పుడుతోంది. ఈ కుండలో కనపడుతున్నటువంటి ఘటాకాశంగా భావన చెందితే నీళ్లు ఉన్నాయి, అందులో నుంచి కూడా ప్రకాశించేది. నిజానికి అందులో నీళ్లు లేకపోతే ప్రకాశించేది లేదు, మళ్ళీ ప్రతిబింబంగా మారేది లేదు. ఆ ఘటనలో నుంచి వచ్చినటువంటి ఘటావచ్ఛిన్న చైతన్యం అది తాత్కాలికంగా. అన్ని తీసేస్తే ఉన్నది ఒక చైతన్యమే ఉన్నది, కానీ అనేకత్వాన్ని పొందడానికి కారణాలు వచ్చినాయి. ఎవరికి వారు చూస్తే ఆయా దేహదారులెల్లా ప్రత్యేకంగా విడివిడిగా వ్యవహార శైలిని, ఉనికిని కలిగి ఉన్నట్టు కనపడుతోంది. మరి ఎవరికి వారి ఈ చిత్తమంతా ఒక్కటే, ఒక చైతన్యమే అంతటా ఉన్నప్పటికీ ఒక్క చైతన్య స్థితే పరమాత్మ, ఆత్మ నుంచి పరమాత్మ వరకు ఒక్కటే అయినప్పుడు వేరువేరుగా ప్రవర్తించే దేహదారులంతా ఎందుకు వేరువేరుగా ప్రవర్తించి విడివిడిగా వ్యవహార శైలి కలిగి, ఈ ఉనికిని కలిగి, నేనంటే ఇది, నేనంటే అది అని అహంకారం కలిగి, నేనంటే ఇంకోటి వ్యవహార శైలిలో ఈ రకమైన ప్రత్యేక విడివిడి వ్యవహార శైలి రావడానికి కారణం ఏమిటి?
కలిగి ఉన్నట్లుగా కనపడడానికంటే వాడు మనసుతో తాదాత్మ్యం చెంది పైన ఉన్నటువంటి ఆత్మ తాదాత్మ్యత లేదు. అది ప్రకాశం కలగజేస్తోంది సర్వమునకు, శరీరానికి, ఇటు మనసులో పనిచేయడానికి, అన్ని పనిచేయడానికి. చేసినప్పటికీ దానికి తాదాత్మ్యత లేదు. దీనికి తాదాత్మ్యత ఉంది. దీనివల్ల వేరువేరుగా వాడు భావన చెంది వేరువేరు భావనల చేత వేరువేరు ప్రవర్తనలు కలిగి ఉన్నాడు. ఆ ప్రవర్తన కలిగినట్టుగా వ్యవహార శైలి కనబడుతోంది మనకు. కాబట్టి ఆ భూతాకాశం కాటికి అక్కడికి నిలుపుదాం. రేపు టైం జారిపోయింది కాబట్టి రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళమిస్తిమి మహదాంకారంబోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నేలకు నెలకు చుందిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మానీయాగునుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికి జై. జై పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ. జై గురన్న. జయ గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు.